ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఏదైతే పుష్ప 2 బెనిఫిట్ షోకి 4వ తారీఖు 9:30 ఒక కుటుంబము చూద్దాము అని వెళ్తే అందులో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ రేవతి గారు చనిపోవటము, వాళ్ళ కొడుకు శ్రీ తేజ్ ఇంకా మాకున్న సమాచారం ప్రకారం ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద, డాక్టర్స్ ఇంకా క్రిటికల్గా ఉన్నారని చెప్పారు. ఇంకా కొందరు ఆ తొక్కిసలాటలో ఆ స్టాంపేడ్లో మైనర్ ఇంజురీస్ జరిగాయి. సో ఇలాంటి ఘటన మీద ఏదైతే తెలంగాణ సమాజము మేము పౌరుషం ఉంది, హక్కుల కోసం పోరాడతాము, ఉద్యమాలు చేసినాము అని చెప్పుకునే తెలంగాణ ఇలా మౌనంగా ఉన్నదని ప్రశ్నిస్తున్నాను. నేను బ్యాక్ ఛానల్గా ఎంతో మందితో మాట్లాడాను, నేను పేర్లు తీసుకోదలుచుకోలేదు, కానీ కరెక్ట్ సమయంలో చెప్తాను. అంటే ఒక మహిళ చనిపోయింది, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక సమాజము నుంచి రావాల్సిన స్పందన రాలేదని నా బాధ. సో ఫస్ట్ థింగ్ నేను ఈ వేడుకునేది, ఇప్పుడు మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాము. ఆ తెలంగాణ తల్లికి ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది, నా యొక్క ప్రేయర్ ఏంది అంటే, ఈ తెలంగాణ సమాజము గొంతులు ఎందుకు మూగపోయాయో మీరు ప్రశ్నించండి. అమ్మా తెలంగాణ తల్లి, ఎందుకో మీ బిడ్డలు ఏ రోజైతే ఆర్తనాదాలు చేస్తున్నారో ఆ రోజు ఒక ఇష్యూ ఉందనా? అంటే ఆ రోజు సమాజం మీ వైపు ఉందనా? ఈ ఇష్యూ మీద రేవతి గారి మర్డర్కి ఏదైతే నేను చెప్తున్నానో, వారి ఈ తొక్కిసలాట చనిపోవటంలో అంటే న్యాయం లేదనా? మీ బిడ్డలు ఎందుకు మౌనంగా ఉంటారని మీరు అడగండి. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తున్నారు, బానే ఉంది, కానీ తెలంగాణలో ఈ మౌనం ఎందుకు? మీరు మీ పార్టీ మళ్ళీ అపోజిషన్ పార్టీస్, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు పాపం లీడర్ ఆఫ్ అపోజిషన్ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఇక్కడ ఉన్న హీఈస్ ద యాక్చువల్లీ మినిస్టర్ ఫర్ హైదరాబాద్. సరే మీకు ఓట్లు వేయలేదు, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వాళ్ళు మీద కోపం ఉండొచ్చేవో రేవంత్ రెడ్డి గారు, కానీ అది తప్పు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఓట్లేసి మీ ఎమ్మెల్యేని గెలిపిస్తే మీరెక్కడ పోయారు? కిషన్ రెడ్డి గారు, ఇది మీ ఇలాకాలో జరిగింది, మీ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ లో జరిగింది, మీరెందుకు పోలేదు? ఎక్కడో బంగ్లాదేశ్ లో ఒక హిందువుని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చేశాం. ఎస్, మీరు బ్రదర్హుడ్ చూపించారు, సిస్టర్హుడ్ చూపించారు, హిందూయిజం చూపించారు, కానీ ఈ మహిళ హిందూ కాదా? అతని పేరులోనే శ్రీ తేజ్ అని ఉంది. కనీసము మీ అనుచరులని పంపించాల్సి ఉండే. ఇవాళ జేపీ నడ్డా గారు ఇక్కడనే ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే వారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అబ్బాయిని చూడవలసిన బాధ్యత జేపీ నడ్డా గారికి ఉండే, కానీ వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం. ఇది సెలబ్రిటీ కాకుండా, డబ్బులున్న వ్యక్తి కాకుండా ఇంకెవరో అయితే వాళ్ళకి మీద మీరు ధర్నాలు చేశారు, ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రజలు, సోషల్ మీడియా, నెటిజన్స్ చేస్తే మీరు ఎఫ్ఐఆర్ లో యాడ్ చేశారు అల్లు అర్జున్ పేరు. ఎప్పుడు? 24 గంటల తర్వాత మళ్ళీ 24 గంటలు ఏమైంది? ప్రజలకు ఒక బులెటిన్ రిలీజ్ చేయలేదు. దేర్ ఈస్ నో ఫర్దర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ కేసు. తెలంగాణలో 4.5 కోట్ల జనాభా ఇక్కడ చూస్తున్నారు, పక్క రాష్ట్రం తెలుగు వాళ్ళు చూస్తున్నారు, మన సోదరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చూస్తున్నారు ఏమైతుంది అని. ఇది ఒక టెక్స్ట్ బుక్ కేస్. ఆల్రెడీ హైకోర్టులో పిల్ చేశాము, అక్కడ పిల్ జరుగుతుంది ఏపీ హైకోర్టులో. ఇక్కడ మేము ఇలాంటి ఊహించి ప్రభుత్వాలు ఇలాంటి మెమోలు ఇవ్వద్దని ఛాలెంజ్ చేశాం మెమోల్ని, కానీ అన్ని మనకి రాజ్యాంగంలో ఇచ్చినాయి, అన్ని మౌనం పోయాయి. ఐఎమ్ సారీ టు సే, ఈవెన్ సొసైటీ ఈజ్ ఆల్సో ఇన్ సైలెంట్ మోడ్. అందుకే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఫ్రెండ్స్, ఇది ఒక దుర్ఘటనమైన సంఘటన జరిగింది. అది ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ వ్యక్తికి సంబంధం లేదు, కానీ సరే సోషల్ మీడియాలో ఏదో జరుగుతుంది, మాకు అది సంబంధం లేదు. ఒక అడ్వకేట్ గా నేను చెప్పేది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఇమ్మీడియట్ గా ఇది ఒక 5 మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీ తోటి
మీరు ఒక కమిటీని వేయండి. లేని పక్షంలో మేము మళ్ళీ ఒక రిట్ పిటిషన్ వేసి హైకోర్టులో ఈ 5 మెంబర్ ఎక్స్పర్ట్ కమిటీని వారి ఆధ్వర్యంలో ఒక రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ పర్యవేక్షణలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. నాకైతే ఒక తెలంగాణ పౌరుడిగా, ఒక అడ్వకేట్ గా ఇందులో డౌట్స్ ఉన్నాయి. ఏంటిది అంటే, మొదట ద ఎంక్వైరీ ఇంటూ సంధ్యా థియేటర్ స్టాంపేడ్ రీజన్స్ ఏంటిది? మనం అల్లు అర్జున్ వచ్చాడు, కొందరేమో పోలీస్ వాళ్ళేమో మాకు అడిక్వేట్ ప్రయర్ ఇంటిమేషన్ ఏపీఐ అంటాం ప్రోటోకాల్ ప్రకారం. ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి, ప్రయర్ ఒకటి, అడిక్వేట్. సో మై థింగ్ ఇస్ ఏపీఐ ఉందా లేదా? నిన్న SHOని అడిగాను, ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే ఈ గత 48 గంటలు తెలంగాణ సమాజము మౌన రథం చేస్తుంది. ఈ మౌన రథాన్ని బ్రేక్ చేయడానికే నా డిమాండ్ టు తెలంగాణ గవర్నమెంట్ ఈస్ టు అపాయింట్ ఏ 5 మెంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండర్ సూపర్విజన్ ఆఫ్ రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. లేని పక్షంలో మేము హైకోర్టు, we will approach High Court and we will see that my demand will be fulfilled.